పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవస్థానం మరియు నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి నాగరోత్సవంను భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ముందుగా దేవస్థాన ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వారి ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజలు, ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూల రథంపైకి అధిరోహింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే రామాంజనేయులు కొబ్బరికాయ కొట్టి శ్రీ అమ్మవారి నగరోత్సవమును ప్రారంభించారు. జాతర మహోత్సవం నిర్వహణ నిమిత్తం దేవస్థానం నుంచి 2 లక్షల రూపాయలు శాసనసభ్యుల చేతుల మీదుగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామాయణం గోవిందులకు అందజేశామని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతాళములతో దేవస్థానం మరియు పరిసర ప్రాంతాలు పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కుప్పం సభలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తామనడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాల వేసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పుష్పరాజ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలంలోనే చంద్రబాబు నాయుడు కుప్పం సభలో మాదిగలందరూ తనకు అండగా ఉన్నారని, అందువలన జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తానంటాం సరికాదని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. మాలలు కూడా మీకు ఓటేశారని, వర్గీకరణ పేరుతో దళితులను విడదీయడం సరికాదని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు కూడా గడవకముందే మరి చంద్రబాబు నాయుడు గారు మరి కుప్పం బహిరంగ సభలో వర్గీకరణ అంశాన్ని పైకి లేవనెత్తుకు రావడం జరిగింది. ఆ లేవనెత్తడం ఎలాగంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని, మాదిగలందరూ కూడా మరి చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉన్నారని, నా ప్రభుత్వానికి అండగా ఉన్నారు కాబట్టి నేను వర్గీకరణ చేస్తానని, జిల్లాల వారీగా చేస్తానని కుప్పం సభలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వర్గీకరణ చెల్లుబాటు అవదని సుప్రీంకోర్టులో గతంలో కేసు కొట్టేసింది. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా వర్గీకరణ విషయాన్ని జోలికి వెళ్లకుండా మరి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. మరి నడుస్తున్న తరుణంలో ఈరోజు మాదిగలు అందరూ కూడా అన్నదమ్ముల భావంతో మేము కలిసి ఉంటుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక కులానికి కొమ్ము కాసేలాగా వ్యవహరించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమికి మాలల ఓట్లు కూడా టీడీపీ ప్రభుత్వానికి కూడా ఓట్లు వేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తెరగాలి. ఒక మాదిగల ఓట్లతో నువ్వు గద్దెనెక్కలేదు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా మీకు ఓటు చెప్తున్నాం, ఈ రోజు మాలల ఓట్లు కూడా వన్ సైడ్ గా వేయటం వల్లే ఈ రోజు ఏ ఎమ్మెల్యేకైనా సరే వేలాది మరి మెజార్టీలు వచ్చినాయి. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు కొయ్యే చిట్టిరాజు జన్మదినం సందర్భంగా భీమవరంలో ఆయన క్యాంపు కార్యాలయం నందు పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని చిట్టిరాజు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం చిట్టిరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వర్షాలు కురిసి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాగు సాయంగా తక్షణమే 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. రైతు సంఘం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రైతు సమస్యల పరిష్కారం కోరుతూ భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శివకుమార్ కు సిపిఐ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి ఆనంద్ మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ధాన్యం బకాయిలు సొమ్ము రైతుల ఖాతాకి జమ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి సాగు పెట్టుబడికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. సిపిఐ రైతు సంఘం నాయకులు ఎం సీతారాం ప్రసాద్, మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే చెల్లించకపోవడం చాలా విచారకరం. వీళ్ళ రబీ ధాన్యం రైతుల యొక్క ధాన్యం యొక్క బకాయిల్ని తక్షణమే చెల్లించాలి. అలాగే వర్షాలు మొదలైనవి. ఇవాళ రైతాంగం వ్యవసాయ పనులకి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ తరుణంలో రైతులకి సాగుకి వ్యవసాయ పెట్టుబడిగా ఎకరాకు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించి రైతులను ఆదుకోవాలి. అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు 90% సబ్సిడీకి ఇచ్చి ఆదుకోవాలి. అట్లాగే వీళ్ళ చెరువుల్లో అలాగే కాలువల్లో, పంట కాలువల్లో పేరుకుపోయినటువంటి గుర్రపుటెక్క తొలగించి రైతాంగానికి సేద్యానికి అవసరమైనటువంటి నీటిని నిరాటంకంగా అందేదానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. వీళ్ళ రైతులు తీవ్రమైనటువంటి అప్పుల బాధతో మూలుగుతూ ఉన్నారు. బయట వడ్డీలకు తెచ్చి వాటిని కట్టలేక పంట దిగుబడి సరిగా రాక పంట దిగుబడి వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ధర లేక ప్రపంచ వ్యాప్తంగా కల్కి బెనిఫిట్ షోతో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా భీమవరం పట్టణంలోని విజయలక్ష్మి థియేటర్ వద్ద సినిమా అభిమానులు సినిమా సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకున్నారు. సినిమాలో గ్రాఫిక్స్, నాగశ్విన్ డైరెక్షన్ సూపర్ అని, సినిమాలో కమల్ హాసన్ ఎంట్రీతో సినిమా సెకండ్ హాఫ్ బీభత్సంగా ఉందని అభిమానులు వెల్లడిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఈ కల్కి సినిమా మాత్రం అభిమానుల్లో జోష్ పెంచింది. సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రభాస్ చాలా బాగుంది.